హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీలో చాలా ఎక్కువగా వినిపించే ఒక స్ట్రక్చర్ నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అది ఏంటి అనేది నేను చెప్పను. ఈరోజు నాతో పాటు క్లాస్లోనికి ఒక పిల్లిని తీసుకొచ్చాను. ఇది చెప్పుద్ది అనమాట. దీనికి హిందీ చాలా చక్కగా మాట్లాడుద్ది. ఇది చెప్తుంది. చూద్దామా? పిల్లి మాట్లాడు. వావ్, మరొక్కసారి మాట్లాడు. వెరీ నైస్. చూసారా ఏమంది? మ్యావ్ మ్యావ్ అని 2 times అంది. 2 times మాట్లాడింది హిందీలో. పిల్లి హిందీలో మాట్లాడడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది మ్యావ్ అంది కదా. అంటే దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది ఏమందో మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, అది చాలా పద్ధతి అయిన పిల్లి, చాలా ట్రైనింగ్ ఇచ్చిన పిల్లి. ఇది ఏమని చెప్తుందంటే, ఏమని అడుగుతుందంటే, చూసారా డోర్ దగ్గర ఉంది. డోర్ దగ్గర ఉండి అడుగుతుంది. ఏమని అడుగుతుంది? మే ఆవు అంటుంది. ఏమంటుంది? మే నేను ఆవు రావచ్చా అని పర్మిషన్ అడుగుతుంది పిల్లి. మ్యావు అంటే అర్థం ఏంటి? నేను రావచ్చా అని. చూసారా? ఇదే మన లెసన్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లికి అందరూ బాగా చెప్పండి. మన లెసన్ మొదలు పెడదాం. సో చూసారు కదండి, పిల్లి మే ఆవు అంటుంది. మే ఆవు అంటే అర్థం ఏంటి? నేను రానా అని అర్థం వస్తుంది అనమాట. రానా రావచ్చా అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. వెరీ నైస్. ఇది ఓన్లీ ఆవుకేనా, రానా అని అడగడానికైనా, ఇంకేమైనా ఇంకా వేరే వాటికి కూడా ఉపయోగపడుతుందా, వేరే పనులు కూడా ఉపయోగపడుతుందా అంటే, సో చూడండి, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఏం చేసినా కూడా నాకేం చెప్పకుండా చేస్తున్నాడు, అలాగే నా మాట వినట్లేదు. సో అప్పుడు నేను వాడికి చాలా చెప్పు చూశాను, వినలేదు. సో దేవుడిని తపస్సు చేశాను అనమాట. తపస్సు చేసి చాలా పూజలు చేసి దేవుడికి అనిపించిన తర్వాత ఇలా అడిగాను. ఏమనంటే, నా కొడుకు ఏం చేసినా కూడా నన్ను అడిగే చేయాలి అని చెప్పేసి ఒక వరం అడిగాను. దేవుడు కూడా ఓకే అన్నాడు. అప్పటి నుంచి నా కొడుకు ఏం చేసినా కూడా నన్ను అడుగుతున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డాడీ వ్రాయనా, ఓకే, చదవనా, మొబైల్లో గేమ్ ఆడుకోనా, లేదా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోనా, ఓకే, కనీసం షూ వేసుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ తీసుకుంటున్నాడు అనమాట. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇలా వీటన్నిటిని కూడా నన్ను అడిగే చేస్తున్నాడు అనమాట. ఎలా అడుగుతున్నాడు హిందీలో అనేది మనం చూసినట్టయితే, నేను రానా అని చెప్పడానికి ఏం చెప్తారు? మై ఆవు అని ఎలాగైతే చెప్తామో, అలాగే నేను త్రాగనా అని అడగాలనుకోండి, మై నేను పీనా, పీనా అంటే త్రాగడం అనమాట. పీవు త్రాగనా, మై పీవు నేను త్రాగనా అని అడగచ్చు. అలాగే నేను రాయనా అని అడగాలనుకోండి, మై లిఖూ నేను రాయనా, లిక్ ప్లస్ ఊ ఏమవుతుంది? లిఖూ అంటే నేను రాయనా. ఓకే, నెక్స్ట్ మై పఢూ నేను చదవనా, మై నేను పఢూ చదవనా. ఓకే, అలాగే చూడండి, నేను ఆడనా అని అడగాలనుకోండి, మై ఖేలు, ఖేల్ ప్లస్ ఊ ఖేలు అన్నిటికీ ఊ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఖేలు అంటే ఆడనా, నేను ఆడనా. ఓకే, అలాగే మే జూతే పెహను, మై నేను జూతే బూట్లు, పెహను వేసుకోనా, ఓకే, పెహను వేసుకోనా. అలాగే చూడండి నెక్స్ట్, మై బజానా అంటే మ్రోగించడం అనమాట. మై గిటార్ బజావు, మై కీబోర్డ్ బజావు, ఇలా. అలాగే ఏదైనా తినాలని అడగాలనుకోండి, ఎలా అడుగుతున్నాడు? మై ఖావు, మై ఖావు, ఖా ప్లస్ ఊ ఖావు. ఓకే, సో ఇలా అడుగుతున్నాడు అనమాట. ఇంతవరకు క్లియర్ బాగానే ఉంది. అయితే నేను ఆ వరం అడిగిన దగ్గర నుంచి నా జీవితంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి అన్నమాట. ఎలా అంటే చూడండి, ఏం జరిగినా కూడా అందరూ అన్నీ నన్ను అడిగే చేస్తున్నాయి. ఓకే, నాకు అర్థం కావాలా ఇదేంటి అని చెప్పేసి నేను ఒకసారి మళ్ళీ దేవుడిని ఏ వరం అడిగానా అని చెప్పేసి రీకలెక్ట్ చేసుకుంటే, నేను అడిగిన వరం ఏంటంటే, మా అబ్బాయి ఏం చేసినా నన్ను అడిగి చేయాలని అడగలేదు నేను దేవుడిని. ఏమడిగాను అనుకుంటున్నారు? ఎవరు ఏం చేసినా నాకు చెప్పే చెయ్యాలి అన్నాను. అక్కడి నుంచి కొన్ని నాకు మంచి జరుగుతున్నాయి, కొన్ని తలపోటుని తీసుకొస్తున్నాయి. చూద్దాం ఒకసారి ఏంటి అనేవి. ఓకే, నేను పార్కులో వాక్ చేస్తుంటే ఒక పాము వచ్చింది. ఓకే, అది మామూలుగా అయితే నాకు ఈ వరం లేకపోతే నా కాలు మీద కాటు వేసేది. ఓకే, కాకపోతే ఎప్పుడైతే నేను వరం అడిగానో అది ఏం చేస్తుందంటే, నేను కాటు వేయినా అని పర్మిషన్ తీసుకుంది. ఓకే, వెంటనే నేను ప్రక్క తప్పుకున్నాను అనమాట. అది ఎలా అడిగింది నన్ను? ఓకే, కాటు వేయడాన్ని ఏమంటారంటే చూడండి, డస్నా అంటారు. డస్ అంటే కాటు వేయడం అనమాట. ఓకే, డస్ ప్లస్ ఊ డసు, డస్ ఊ డసు. ఓకే, క్యా మే డసు నేను కాటు వేయొచ్చా, నేను కాటు వేయినా అని చెప్పేసి అది పర్మిషన్ తీసుకుందనమాట. ఓకేనా, ఇదొక మంచి జరిగింది. సో బాగానే ఉంది కదండి, మీ వరం బాగానే ఉంది కదా, మీ ప్రాణాలు కాపాడింది అనొచ్చు మీరు. దీంతోపాటు తలపోట్లు కూడా క్రియేట్ అయ్యాయి అనమాట. ప్రతి ఒక్కటి చూడండి, కోతి వచ్చి చెట్టు ఎక్కనా అని అడుగుతుంది. ఓకే,
ఎక్కడాన్ని ఏమంటారు? చడ్నా అంటారు. క్యామే చడు, క్యామే పేట్ పర్ చడు, నేను చెట్టుపైకి ఎక్కనా? క్యామే చడు, చడ్నా అంటే ఎక్కడం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి చడ్నా, చడ్నా అంటే ఎక్కుట. ఓకే, క్యామే చడు, చడ్ ప్లస్ ఊ, చడు, చడు, చడ్ ప్లస్ ఊ, చడు అంటే నేను ఎక్కనా, మే పేట్ పర్ చడు, నేను చెట్టు ఎక్కనా అని అడుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి అడగడం చాలా తలపోటుగా ఉందన్నమాట. ఇంకా విచిత్రం ఏంటనుకుంటున్నారు? మొక్కకు నీళ్ళు వేస్తే అది అడుగుతుంది ఏమని? క్యామై పీలు అని. క్యామై పీలు, ఓకే, పీనా అంటే త్రాగడం. ఓకే, క్యామై పీలు, ఓకే, నేను త్రాగనా అని అడుగుతుంది. సో ఇలా కాదని నేను అలా సముద్రం ఒడ్డుకి వెళ్ళాను, బీచ్కి వెళ్ళాను. వెళితే అక్కడ చేపలు వచ్చి అడుగుతున్నాయి, క్యామై తైరు, తైర్నా అంటే ఏంటి? ఈదడం. క్యామే తైరు, నేను ఏదనా? తైర్నా అంటే ఈదడం. చూడండి, తైర్నా ఈదడం. క్యామే తైరు, నేను ఏదనా. ఓకే, సో చూసారు కదండి, సరదాగా ఒక చిన్న స్టోరీ. ఓకే, దీనిలో పర్మిషన్స్ తీసుకోవడం ఎలాగనేది హిందీలో మనం నేర్చుకున్నాం. ఓకే, నేను ఏదనా, ఓకే, నేను చెట్టు ఎక్కనా, లేదా నేను తిననా, నేను త్రాగనా, ఇలా చెప్పాలనుకున్నప్పుడు మై నేను, ఊ, మై ఊ, ఈ రెండింటికి మధ్యలో ఏవైతే మన పనులు ఉన్నాయో, అంటే మనం ప్రతిరోజు చేసే పనులు ఉన్నాయో వీటన్నిటిని కూడా యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనం నేను తిననా, నేను వెళ్ళనా, నేను రానా, నేను చూడనా, మే దేఖూ, నేను చూడనా. ఓకే, దీనికి ఈ మైకి ముందు క్యా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, క్యా కూడా యాడ్ చేయొచ్చు. రాసేటప్పుడు క్యా యాడ్ చేస్తాం, పలికేటప్పుడు జస్ట్ మే లిఖూ, మే పడు, ఓకే, మే తైరు, ఇలాగే మనం చెప్తూ ఉంటాం అనమాట. మీ దగ్గర ఆల్రెడీ మన స్పోకెన్ హిందీ బుక్ ఉన్నట్టయితే పేజీ నెంబర్ 59, పేజ్ నెంబర్ 59లో సంభావ్య భవిష్యత్ కాలం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సంభావ్య భవిష్యత్ కాలం. ఈ సంభావ్య భవిష్యత్ కాలంలో మనం ఇప్పుడు చెప్పుకునే ఈ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాంటి చాలా విషయాలు టీచ్ చేసే మన స్పోకెన్ హిందీ బుక్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. గత 10 సంవత్సరాలుగా తెలుగు వాళ్లకు హిందీ టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ ఇది. వాళ్ళకి ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ టీచ్ చేస్తే బాగా అర్థమవుతుంది, అలాగే ఏ కాన్సెప్ట్ని ఎలా టీచ్ చేస్తే అర్థమవుతుంది అనే దానిపైన బాగా రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన బుక్ అనమాట. ఓకే, సో ప్రతి కాన్సెప్ట్ మీద కూడా చాలా ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాను నేను. అలాగే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో చక్కగా మీరు హిందీ ఈ బుక్ చూస్తూ ఇలాంటి వీడియోస్ చూస్తూ చక్కగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. బుక్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో వీడియో చూస్తూ బుక్ రిఫర్ చేసినట్టయితే మాత్రం మీరు చాలా చక్కగా హిందీ నేర్చుకోగలుగుతారు. ఓకే, బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనే మీకు ప్రతిరోజు ఒక 1 అవర్ క్లాస్ తీసుకుని మీతో ఒక 1 అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. ఓకే, మాట్లాడడం ప్రాక్టీస్ చేయిస్తాం. సో అలా చేయించడం వల్ల మీరు చక్కగా హిందీ నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బటన్ పైన క్లిక్ చేసి ప్రక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అలా ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే చక్కగా మీరు మిస్ అవ్వకుండా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.